కానీ చేస్తున్నారు కదా. బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు చేస్తున్నారు, ఎవడో తిన్నాడు కాదు, మనం తిన్నామా లేదా? దుర్గమ్మని రాక్షసు దుర్మార్గుడు బెల్లంపల్లి ప్రవీణ్. మరి బైబుల్ ఇంత దుర్మార్గం ఉంది, వాడు తల తీసుకుని గుద్దలో పెట్టుకోవాలి కదా బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు. ఇంత ఏం ప్రచారం చేస్తాడు? సరదా కూడా చెప్పండి ఏమండి, సరదా కూడా చెప్పండి. దుర్మార్గం అన్నారు కదా ఒకటి సరదాగా మళ్ళా అనమాట. చక్కగా నవ్వుతూ చెప్పాలి, మీరు మరి కోపడకూడదు. ఏమండి, మీరు ఏంటండి బాబు నేను అడిగితే ఏమండి ఏంటండి అందరూ ఇంక మాట మాట్లాడతలేదు. కాదండి, ఏం ప్రశ్న చెప్పండి ఒకసారి నాకు చెప్పండి. బైబిల్లో ఏ దుర్మార్గమైన మాట ఉన్నదో ఒకటి సరదాగా చెప్పండి నవ్వుతూ. ఇంత దుర్మార్గం ఉంది కదండి బైబుల్లో, చాలా దుర్మార్గం. నేను అంత ఉందా ఎంత ఉందా అంటే ఒకటి చెప్పండి అన్నాను, మీరు అది చెప్పండి ఎంత ఉందా అంత ఉందా అంటున్నారు. అవన్నీ కాదు మనకి. ఓకే ఒకటి చెప్పమంటారా? సరదా నవ్వుతూ చెప్పాలి మరి. ఏముంది సార్, ఇప్పుడు ఒకటి పిల్లని తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర బండ పెట్టాడు యెహోవా. ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకులకు అప్పగించాడు. మీరు ఉన్నారండి పక్కేరండి మీరు వెళ్ళి యెహోవాని నేను పక్కేలా లోతుకి పక్కేసింది యెహోవా కాదు. మీరు చూసారా దావీదు భార్యకి మీరు చూసారా సార్ గురుగారు మీరు చూసారా అంటే అడిగినా సమాధానం చెప్తలేదు మీరు. ఎవరికి వెళ్ళిపోతున్నారు కంగారు? కాదు సార్, బైబిలే సెలవు. బైబిల్ మీరు రాశారా? బైబిల్ మీరు రాశారా? నేను రాశానా? బైబిల్ చెప్తుందంటే మన కంటితో చూసినవే మనం మనం నమ్మాలి, మన చెవితో విన్నవే మనం వినాలి, మన నోటితో మాట్లాడిన మాటలు విను. యాస్కేల్ 23వ అధ్యాయం 1 నుంచి 2. మీరు నవ్వుతో మాట్లాడతలేదు మీరు నాతో, అది ఎక్కడ వస్తున్నారు బాగా. మీరు నవ్వుతో మాట్లాడారు గురుగారు, మీరు నవ్వుతో మాట్లాడతలేదు. యవ్వన కాలం మందే జాగ్రత్తం చేస్తూ వచ్చిరి, అక్కడ పురుషులు నరిపిరి. ఇప్పుడు యవ్వన కాలపు చురుమలు అంటే ఏంటి? అసలు మీ పని కాలికి పుస్తకం నమ్ముకోండి మా దేవత మా తల్లిని అవమానిస్తూ, దుర్గమ్మ తల్లిని అవమానిస్తూ ఈ బెల్లంపల్లి ప్రవీణ్ అనే దరిద్రుడు దుర్మార్గుడు ఇంత దరిద్రం పెట్టుకొని మీరు ఏమయ్యా, మీరు మనుషులేనా? నాకు అర్థం కాదు. హలో, చెప్పు నేను చెప్పిన వెంటనే నువ్వు చెప్తున్నాను విన్నావు కదా. ఇంత దరిద్రం పెట్టుకొని బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు విజయవాడ వచ్చి అమ్మవారిని వాడు అవమానించాడంటే వాడిని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు? వాడిని అనుసరిస్తున్న మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి? మంచి పని చెప్పవా? బైబుల్లో ఒక మంచి పని చూపించు నాకు. ఎవడి కోసం యేసు వచ్చి చచ్చాడు ఒప్పుకొని అదైనా చూపించండి. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం ఒకటి చూపించండి. కొన్ని యెహోవా చేసినటువంటి మంచి పనులు కనీసం 10 చూపించలేరు. ఏమీ లేదు. ఏమీ లేకుండా ఎట్ట ప్రచారం చేసేస్తున్నారా? మీకు మనస్సాక్షి ఉంది అసలు? ప్రశ్నిస్తేనేమో పారిపోతారు. చెప్పండి. ఎక్కడ చెప్తే నేను చెప్పింది మీరు అంటలేదు, అందుకే మీరు చెప్పింది నేను అంటున్నాను. అయితే నేనన్నా మీకు లొంగాలి, మీరన్నా నాకు లొంగాలి. అందుకే క్లారిటీ కోసం ఆగాను అనమాట. మీరు చెప్పండి, బైబుల్లో యెహోవా దేవుడు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి. అలా ఏంటంటే నేను అడిగాను, మీరు మా కోతల్లా తీసుకొస్తారండి మీరు. అదే బాబు, బైబుల్లో యెహోవా దేవుడు చేసేటువంటి మంచి పనులు ఏమున్నాయో చూపించు అంటున్నా. ఇలా వస్తే మరి ఎదుగులో మాట్లాడుకోవాలి, ఆడవాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నందుకు. అరే నాకు అర్థం కాదు. యాడికి వస్తావు? నన్ను యాడికి రమ్మంటావు చెప్పు. నేను వచ్చా ఏలూరు. నువ్వు ఏలూరు ఆడు, ఇంకోటి నేను ఆడు వచ్చాను ఏలూరు. నాకు ఫోన్లో సమాధానం చెప్పబోయా బాబు. బైబుల్లో యెహోవా మనుషుల పాపాల కోసం చనిపోయిన అంశం అక్కడ చూపించు. మనిషి ఎట్టనే పుడతాడా బాబు? యెహోవా దేవుడు చేసే మంచి పనులు చూపించు, ఒక 10 మంచి కార్యక్రమాలు చూపించు. ఎక్కడన్నా పుడతాండి అలా అనకూడదు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. మనిషి ఎక్కడన్నా పుడతారండి, తప్పులో పుడతారండి మనిషి. అరే మనిషి పుట్టుక నేను అడుగుతావా బాబు? నేనేం చెబుతాను? నేనేం అడుగుతాను? నువ్వు నాకేం చెబుతున్నావు? అంశం చూపిస్తూ. అలాగే యెహోవా దేవుడు చేసినటువంటి ఒక 10 మంచి కార్యక్రమాలు బైబిల్లో చూపించు చాలు. సరిపోతుంది నీకు అనంత నేత.
అంతే. అంతే, వెరీ గుడ్ నాన్న. మీరు ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ చేశానమ్మా. చెప్పు, నా చదువుతో నీకెందుకు? ఏంటండి ఏ గ్రూప్ అండి? ఏ గ్రూప్ అండి? బైపీసీ. ఇంటర్లో కూడా బైపీసీ. ఇంటర్లో బైపీసీ ఉండదు కదా మాస్టర్. ఉంటాలే కానీ ఇవన్నీ సోదొద్దు. నువ్వు చెప్పేదే సోది, మళ్ళీ అన్ని సోది లేకపోతే అంటున్నావు. నువ్వు చెప్పేదే సోది, మళ్ళీ నేను చెప్పి సోదా అన్నావు. నువ్వు చెప్పింది సోదా, నువ్వు చెప్పింది సోది. నేను చెప్పింది కాకపోతున్నా. డిగ్రీ ఏంటంటే బైపీసీ అన్నావు. డిగ్రీలో అసలు బైపీసీ ఉంటుందా? మ్యాథ్స్ లో డిగ్రీలో బైపీసీ ఉంటుందా? నువ్వు చెప్పేదేమో అంత సోది, మళ్ళీ నేను చెప్పి సోదా అన్నావు. మళ్ళీ మరి సోది చెబుతామే. నేనేమడుగుతున్నా, బైబుల్లో 10 మంచి నువ్వు అడిగేది ఇంకా నీ కులం ఏంటో తెలియదు, నీ గోత్రం ఏంటో తెలియదు. నువ్వు అన్నీ ఎలా కడుతావు? నా కులంతో నీకెందుకురా బాబు? నీకెందుకురా బాబు అన్నప్పుడు నాకెందుకు చేస్తావురా బాబు? క్రైస్తవుల కులం ఏడని చెప్పు. ఒరే బాబు, నువ్వు నాకు ఎందుకు చేస్తావురా? డిగ్రీలో బైపీసీ అన్నావు. డిగ్రీలో బైపీసీ ఉంటుందా? కులం ఉందా? డిగ్రీలో బైపీసీ ఉంటుందా? బాబు క్రైస్తవుల కులం ఉందా? ఇంటర్లో బైపీసీ ఉంటుందా? అడిగినా సమాధానం చెప్పాలా? ఇంటర్ సంగతి ఎందుకా నీకు సోది? నా చదువుతో నీకెందుకు? నేను చదువుకోవాలా? మరి బైబిల్ గురించి నీకెందుకు? మీకు బైబిల్ గురించి నీకెందుకు? మరి బైబిల్ గురించి నీకెందుకు? మరి నీ బైబిల్ గురించి ఎందుకు? మరి నీకు డిగ్రీ, ఒరే నువ్వు డిగ్రీ ఇంటర్ ఆడలేకపోతున్నావు, బైబిల్ గురించి ఎందుకు? మరి దేవుడే కాదు, యెహోవా అనేవాడు పెద్ద దుర్మార్గుడు. ఈ దుర్మార్గం చేసుకొచ్చి హిందువులు కొంపలకెళ్ళి ఉన్నదమ్ముకోని చెప్పి హిందువుల జీవితాలు నాశనం చేస్తూ మీకు సిగ్గు అదే హిందువులు గొర్రెలా ఉందా అసలు? కాదు, హిందువులు గొర్రెలా చెప్పురా నిన్నేతరా? అరే బాబు, అదే నమ్మకం లేదా మీ మీద? మీకు నమ్మకం లేదా? మీరు సరే సరే, మేము గొర్రెలమే చెప్పింది, మేము గొర్రెలమే. మరి గొర్రెలు చెప్పిన మాట ఇన్నేస్తారంటే మీరేంటి? గొర్రెలు చెప్పిన మాట మీరు ఇన్నేస్తున్నారంటే మీరు ఏంటి? గొర్రెల కన్నా ఇంకా అంతకుమించి ఏముంటది? మీరు చెప్పి నిజం ఉండాలి కదా. గొర్రె అయినా కనీసం జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా కదా జ్ఞానం కదా. సరే ఒక్క నిమిషం ఆగు కదా. మేము చెప్పేదాన్ని నిజం ఉండాలి కదా. మేము చెప్పే దాంట్లో నిజం లేదా అని మీరు అంటున్నారు. అప్పుడు అలాగే అనుకుందాం. నిజం మరి ఎలా మీరు మారుతున్నారు? ఎవరు అన్నది కరెక్టే, మీరు చెప్పేది నిజం ఉండాలి కదా అన్నావు. కరెక్టే, నువ్వు మాట్లాడేది 100% కరెక్ట్. నేను చెప్పేది అబద్ధం. మరి నేను చెప్పిన అబద్ధం నువ్వు నమ్మేది ఉంటే ఇంకా అంతకుమించి కొడుకని ఇంకా అంతకుమించి ఏనుంటే చెప్పు. నా వ్యక్తి ఇప్పుడు నేను అన్నలు అయినా అలాగా. ఇది నిజమేరా భయ్, నువ్వు చెప్పింది కరెక్ట్ గా నిజంగా ఒప్పుకుంటా నేను. అసలు దరిద్రాన్ని చెప్పి దరిద్రం చేసుకొచ్చి చెబుతుంటే ఆ దరిద్రాన్ని నమ్మి బాప్టిజం తీసుకున్నాడు చూడు. ఈ గొర్రె కంటే పరమ గొర్రెలు రా వాళ్ళు. పరమగా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి అన్నది ముందుకెళ్తుంది, చెడు అన్నది వెనక్కి వెళ్తుంది. ప్రతి దుర్మార్గు గొర్రె చెప్పిన మాట వినకూడదని అర్థం చేసుకోవాలి. అలా ఎవరన్నారు నన్ను? అలాగా అలా ఎక్కడో నూటుకోకూడదు. ఇప్పుడు తల్లిదండ్రుల మాట చెప్పినోడు విన్నాడు అనుకో, సరే నాన్న చెప్పేది నన్ను తల్లిదండ్రుల మాట విన్నోడు బాగుపడతాడు లేదా? తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతారా? గొర్రెల మాట సో అలాగే అలాగే సో అలాగే 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 ఆ ప్యాటర్న్ లోనే తల్లిదండ్రులు మేము చెప్పినప్పుడు వినాలి. లేదనుకో నీ కర్మ నిద్రపోతుంది, దానికి ఎవడే చేస్తాడు? అరే అదేనా నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే మీరు సీరియస్ గా మాట్లాడతారు. నేను ఎంత జోవియల్ గా మాట్లాడుతున్నాను మీతో. నేను మీతో ఎంత జోవియల్ గా మాట్లాడుతున్నా, సరదాగా నవ్వుతాను. మీరు ఎందుకు ఉఫ్ అంటున్నారు బాబు? అదే 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 నువ్వు మాకు పుట్టినోడు. నేను అడిగింది మీకు అర్థమవుతుంది కాదురా, నేను అడిగింది మీకు అర్థమవుతుంది. నేను ఎంత కూల్ గా మాట్లాడుతున్నా, నువ్వు చూడు ఎలా మాట్లాడుతున్నావు. డిగ్రీ ఏం చదువు అంటేనేమో బైపీసీ అంటున్నావు, ఇంటర్ ఏం చదువు అంటేనేమో బైపీసీ అంటున్నావు. మరి దీనికి ఏం చెప్పాలి నీకు? చదువుకోవాలా? నేను చదవను, నాకు అవసరం లేదు. బైబిల్లో నేను డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ నేను చెప్పింది నాన్న. అరే బాబు అన్న, నువ్వు కోపడిపోతున్నా. నేను ఎంత కూల్ గా మాట్లాడుతున్నాను, నేను ఎంత కూల్ గా మాట్లాడుతున్నాను. లాభం ఏంటి నష్టం ఏంటి? బైబుల్ దేవుడు. నేను నా క్యారెక్టర్ తోనే మాట్లాడతాను. అంతకన్నా చదువుకుని ఏలుపుత్రులతో మాట్లాడినా బాబు. నేను నా క్యారెక్టర్తోనే మాట్లాడుతాను, ఏలు ముద్రతో మాట్లాడను. పెట్టేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. బైరా బంగారం.